అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఇవాల్టి మంత్రము కూడా మంత్రముకున్న శక్తి కలిగిన శ్లోకం కూడా సుందరకాండ మొదటి సర్గలోది. ముందుగా మంత్ర ఫలితం ఏమిటో చెప్పి ఆ మంత్రం చెప్దాం. ఎందుకంటే ముందుగా దానివల్ల ఉపయోగం ఏమిటో తెలుసుకున్నప్పుడు దాని మీద ఆసక్తి కలుగుతుంది. అందుకని ఏమిటి, మనం చక్కగా పనిచేస్తున్నాం. పనిచేస్తున్నప్పటికీ ఒక మన్నన కలగటం లేదు పై అధికారి నుంచి. మనస్సుకు తృప్తి ఉండదు. పని చేస్తాం కానీ తృప్తి కలగదు. అలాంటి సందర్భంలో దీన్నే మన వాళ్ళు ఏమంటారు, జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారే. అలాంటిది లేకే చాలామంది ఈ రోజుల్లో బాధపడుతుంటారు. అలాంటి యువకుల కోసం, అలాంటి యువతుల కోసం, అలాగే భార్యాభర్తల మధ్య భర్త ఎంతగా కుటుంబాని కోసం కష్టపడుతున్నా భార్యకి ఏదో మనస్సులో ఒక లోటు, భార్య ఎంతగా అనుకూలవతి అయినా భర్తకేదో తెలియని లోటు, ఇలాంటివి ఉంటుంటాయి. ఇలాంటి సమస్యలకు కూడా ఈ శ్లోకం ఒక వజ్రాయుధంలా పనిచేస్తుంది. ఆ శ్లోకం చూడండి, ఏమిటది? హిరణ్యనాభ శైలేంద్ర సంతుష్టోస్మితే భృశం అభయంతే ప్రయచ్చామి తిష్ట సౌమ్య యథాసుఖం. సందర్భం చెప్పి అర్థం చెప్పుకుందాం. అక్కడ హిరణ్యనాభుడు అంటే మైనాక పర్వతము హనుమంతుడికి సేవ చేయడానికని పైకి వచ్చింది. హనుమంతుడు స్పృశించాడు, వెళ్ళిపోయాడు. పాతాళ ద్వారానికి అడ్డంగా ఉన్నాడు మైనాకుడు. ఒకప్పుడు ఇంద్రుడి వల్ల భయంతో రెక్కలు తెగ్గొడతాడేమోన్న భయం కొద్దీ అణిగిమణిగి ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి మైనాకుడితో అంటున్నాడు, ఇక్కడి నుంచి నీ రెక్కలకి ప్రమాదం లేదయ్యా, నీకేమీ చెయ్యను, హాని చెయ్యను, నేను చాలా తృప్తి పొందాను, నాకు ఒక మహోపకారం చేశావు, నేను రెక్కలు తెగ్గొట్టా కొండలకి, నువ్వు తప్పించుకున్నావు, నీ మీద నాకు కోపం ఉంది, కానీ ఇవాళ నువ్వు చేసిన పని ఉందే, దీనివల్ల నేను చాలా గొప్పగా తృప్తి చెందాను, నువ్వు హాయిగా ఎక్కడుంటున్నావు అక్కడే ఉండు, సుఖంగా ఉండు. ఏమిటిక్కడ చెప్తున్నమాట అంటే, నువ్వు చేసిన సేవ గుర్తించారు అవతల వారు. గుర్తించడమే కాదు, ఆనందాన్ని పొందారు, రక్షణగా నేనుంటున్నానన్నారు. ఎంతకంటే ఏం కావాలండి? హిరణ్యనాభ శైలేంద్ర సంతుష్టోస్మి తే భృశం. ఓ హిరణ్యనాభుడా, ఓ పర్వతరాజమా, నువ్వు చేసిన ఈ సత్కార్యానికి నేను చాలా తృప్తి పొందాను, ఆనందపడుతున్నాను. అభయంతే ప్రయచ్చామి, ఇక నీకు అభయము, నా వల్ల భయం కొద్ది కదా నీవెక్కడో అణిగి ఉన్నావు, ఇప్పుడు ఆ ఇబ్బంది ఏం లేదు, నువ్వు కావాలంటే బయటికి వెళ్ళు, తిరిగిరా, ఎక్కడెక్కడైనా రా, ఉండు, అంచేత నువ్వు హాయిగా ఇక్కడే ఉండు. తిష్ట సౌమ్య యథాసుఖం. నువ్వు ఎక్కడైతే పాతాళ ద్వారానికి అడ్డంగా ఉండి రాక్షసుల్ని బయటికి రానివ్వటలేదో ఆ పనిలోనే నువ్వు ఉండు. తిష్ట సౌమ్య యథాసుఖం, సుఖంగా బతుకు. ఒకవేళ ఎవరి వల్లనైనా ప్రమాదం జరిగిందా, నేనుంటా కదా నీకోసం, జాగ్రత్త, భయమేం లేదు. ఇది చెప్పిన మాట. అంటే మనం చేస్తున్న పనికి గుర్తింపు, ఆదరము లభించడం. ఇది భార్యాభర్తల మధ్య అనురాగానికి కావచ్చు, అధికారి అతనికి సహకారిగా ఉన్నవాళ్ళు, ఉద్యోగస్తుడు, ఇలాంటి వాళ్ళ మధ్య అనుబంధానికి కావచ్చు, చాలా ఉపయోగిస్తుంది. ఇన్ని రోజులు చదివి ఆపేయమని ఏం లేదు. కొన్నాళ్ల పాటు శక్తి ఉన్నంతకాలము, అభిరుచి ఉన్నంతకాలము, ఈ సమస్య తీరేంతకాలము కూడా హాయిగా పారాయణ చేసుకోండి, అనుసంధానం చేసుకోండి. ఇది కూడా 108కి మించకుండా చేసుకుంటే చాలా మంచిది. 108 దాటి కూడా చేసుకోవచ్చును. హిరణ్యనాభ శైలేంద్ర సంతుష్టోస్మి తే భృశం అభయంతే ప్రయచ్చామి తిష్ట సౌమ్య యథాసుఖం. ఇది సుందరకాండలో మొదటి సర్గలోపల ఇంద్ర మైనాక సన్మానము, ఇంద్ర మైనాక సంభాషణము అన్న ఘట్టంలోది. పారాయణ చేయండి, ఫలితాలు పొందండి. మరి ఇంకో కొత్త విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.